3 నెలలు అవుతుంది అనుకుంటే 3 చెరువులు నీళ్ళు తాగిపించి 6 నెలలు అయినా సరే అవ్వలేదు పని. ఎక్కడ మొదలుపెట్టిన పని అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం అయితే అయ్యింది. మా పనులు చేసిన డిలే వల్ల మొత్తం నేనైతే ఒక 10 కేజీలు తగ్గాను. ఈ ఇంటి మహిమ అనుకుంటూ ఇల్లు స్టార్ట్ అయినప్పుడు ఒక పిక్చర్ వేసుకుందాం. ఇక్కడ ఈ సైడ్లో చూడండి, ఇప్పుడు చూడండి ఇట్లా ఇక్కడ నుంచి ఇలా అయిపోయింది, కానీ ఇల్లు మాత్రం ఇంకా రెడీ అవ్వట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏప్రిల్లో అనుకుంటా. మోస్ట్లీ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దిస్ ఇస్ November 2nd. 7 months, 6 months కూడా 7 months. దీంట్లో ఒక 2 నెలలు తీసేసిన 5 నెలలు అయితే పని అవుతుంది అనుకుని చాలా డిలే అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ టైల్స్ అవన్నీ ఉండేది, గ్రనైట్ ఉండేది కదా, మొత్తం నిన్ననే తీపించాను. లోపల టైల్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ దట్ ఈ బయట సైడ్ బ్యాలెన్స్ ఉంది టైల్ వర్క్. టైల్ వర్క్ మేజర్ వర్క్ అదే అయ్యింది. బట్ వుడ్ వర్క్ అలాంటివి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. వాల్స్ కుక్కి పెట్టడం, ఫాల్స్ వర్క్ అంతా అయింది. ఇంకా లైట్స్ అవన్నీ ఫిక్స్ చేయాలి. దిస్ లాస్ట్ ఫ్లోర్ యాక్చువల్లీ అంతకు ముందు ఎలా ఉందో మీరు చూసారు కాబట్టి ఇవన్నీ మనకు నచ్చినట్టు చేపించుకున్నాం. బట్ ఓవరాల్ గా అయితే మీకు ఒక లుక్ అర్థమవుతుంది. హాల్లో నేను ఇవన్నీ ఎందుకు పెట్టించాను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే ప్రాబ్లమ్. బట్ ఐ వాంటెడ్ ద హౌస్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. సో కిచెన్ టైల్ వర్క్ అయితే అన్ని అంటే కిచెన్ గ్రానైట్ ఫిక్స్ చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చూస్తే ఆ ఫిక్స్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదు అనమాట. అంటే గైడెన్స్ అంటే మనం ఉండి దగ్గరుండి చూసుకోవాలి కదా, అది నేను లేకపోవడం వల్ల, ప్లస్ ఎవరికైతే అప్పచెప్పామో వాళ్ళు కూడా చూసుకోకపోవడం వల్ల ఏమైందంటే కింద హీల్ కరెక్ట్ గా సెట్ అయ్యి లేదు. దానివల్ల కొంచెం ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. అది ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఏది జరిగినా 100% పర్ఫెక్ట్ గా జరగాలి. ఎందుకంటే ఒక 6 నెలల్లో 7 నెలల్లో పాడైపోయేలా నాకు ఇల్లు కట్టించాలని లేకుంటే. సో అందుకని చెప్పి మళ్ళీ వేసిన కిచెన్ టైల్స్ అన్ని పగలగొడుతుంటే లిటరలీ నాకు ఎంత బాధ అనిపించింది అంటే, అదే ఇంత కష్టపడి చేయించుకుంటున్నాం, ఇంత చేస్తున్నాం, మళ్ళీ ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది జరిగినా మన మంచికే అనుకుని వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇదంతా మళ్ళీ పగలగొట్టాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టైల్స్ మ్యాచ్ చేసి ఇక్కడ వుడ్ వర్క్ అంతా ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇవన్నీ తీసి అన్ని మళ్ళీ ఫిక్స్ చేసి తర్వాత పనులన్నీ చేయించుకోవాలి. దీనివల్ల నాకు ఆల్మోస్ట్ 1 month డిలే అయిపోయింది వర్క్ అంతా. ఇది కింద మాస్టర్ బెడ్రూమ్, కింద ఫ్లోర్ లో కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది కాబట్టి ఇక్కడంతా మేము ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతానికి టైల్ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ బాత్రూమ్ చాలా బాగా వచ్చింది. నేను 1 month అని అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతూ దిస్ హౌస్ వాజ్ సపోజ్ టు బి రన్ ఇన్ ఆగస్ట్ 1st week కల్లా అవ్వాల్సింది. ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు November 2nd. ఐ హోప్ కొత్త సంవత్సరం లోపల అన్న అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా బెటర్ గా చేయాలని ట్రై చేస్తాను. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఉంది, అది ఇంకా ఏం మేకోవర్ చేయలేదు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ ఇంట్లో మేజర్ ప్రాబ్లం, నేను ఇది రీకన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్న రీజన్ ఏంటంటే లైట్ లేకపోవడం వల్లనే ఐ వాంటెడ్ టు రీకన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్. సో లైట్ ఎక్కువ రావాలని చెప్పి వాల్స్ అన్ని పగలగొట్టి అన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాస్తు అంటే చాలా మంది ఈ మూల ఆ మూల అలా చాలా మంది చాలా విధాలుగా బిలీవ్ చేస్తారు. బట్ నాకేంటంటే పొద్దున్నే లేవగానే మంచి గాలి, మంచి లైట్ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మేమున్న రెంటెడ్ హౌసెస్ లో వాటిలో నేను ఎప్పుడు రెంటెడ్ తీసుకున్నా గాలి ఎక్కువ వచ్చే ఇల్లు లేకపోతే లైట్ ఎక్కువ ఉన్న ఇల్లు చాలా పీస్ఫుల్ గా ఉండేవాళ్ళం. బట్ ఈ ఇంట్లో ఏంటంటే నేను క్రియేట్ చేసుకున్న పీస్ ఎక్కువ, కానీ న్యాచురల్ గా లైట్ అవి రాకపోవడం వల్ల ఐ యూస్ టు ఫీల్ కొంచెం డిస్టర్బ్ గా అట్లా అనిపించేది. అండ్ వాస్తు అంటే చెప్పాను కదా, లైట్ అండ్ ఎయిర్, దట్ ఈస్ ద మేజర్ వాస్తు దట్ ఐ బిలీవ్. మనకు మేజర్ గా కావాల్సిన చోట్ల అంతా లైట్ రావడానికి హాల్లో లైట్ కావాలి, కిచెన్ సైడ్ లైట్ కావాలి కాబట్టి ఈ సైడ్ అంతా ఎక్స్టెండ్ చేసుకుని ఇంకా పైన కూడా అలాగే చేస్తాం. బెడ్రూమ్ పడుకుంటాం కాబట్టి మనకి బెడ్రూమ్ కొంచెం డార్క్ గానే ఉండాలి కాబట్టి దాంట్లో మేజర్ చేంజెస్ లైట్ కోసం ఏం చేయాలి, ఆల్రెడీ విండో ఉంది కాబట్టి అది అలాగే వదిలేసాము. అందరూ నాకు లాస్ట్ ఏప్రిల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఐ కుడెంట్ డూ DIYs అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కమెంటెడ్ మీ DIYs మిస్ అవుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా అక్క DIYs అని చెప్పి ఐ వాస్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇట్లా నా మనసులో పెట్టుకుని, అబ్బా వీళ్ళందరి కోసం ఎప్పుడు ఇల్లు అవుతుంది అని ఎంత వెయిట్ చేశానంటే, బికాస్ ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ హౌస్, ఐ కెన్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. అలా ఫెస్టివల్కి వస్తే ఈ వైట్ గా ఉంటే ఏంటంటే ఇప్పుడే వాల్ కి పుట్టి పెట్టి అదంతా
పేపర్ కొట్టడం అంటారు అనమాట. అది చేస్తున్నారు కాబట్టి మొత్తం పౌడర్ ఉంది. వీ హ్యావ్ దేవుడి గది ఇక్కడ ఈశాన్య మూల దేవుడి గది ఉన్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. బట్ నేను స్టిల్ ఇంకా డైలమాలో ఉన్నాను. ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఆల్సో. అంటే అంతకు ముందుగానే బెటర్గా చేశాను కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ పిల్లలు రావడం వలన ఏం చేయలేక ఇలా క్లోజ్ చేయించా ఫస్ట్. బట్ నాకు ఏంటంటే దేవుడి గది కొంచెం ఓపెన్ ఉంచితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది కూడా మళ్ళీ పని ఎంతైనా సరే గృహ ప్రవేశం వెళ్లే ముందు వరకు ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాను. ఇది అనత మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ బెడ్ వార్డ్రోబ్స్, అటు క్లాజెట్ రూమ్. ఇక్కడ టీవీ క్యాబినెట్ పెద్దది ఉండేది, అవన్నీ తీపిచ్చేసి చాలా సింపుల్ గా చేయాలనుకుంటున్నాను. ఎక్కువ ఎప్పుడైతే వుడ్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో స్పేస్ చాలా తగ్గిపోతుందని నాకు అర్థమైంది. సో అందుకే మేజర్ వుడ్ వర్క్ అంతా తిప్పించి చాలా సింపుల్ గా ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ వెరీ క్లాసీ. సో ఇదేంటంటే ఇది వరకు ఓపెన్ ఉండేది మొత్తము. నేను ఈ స్లైడింగ్ డోర్ పెట్టించేసి ఇది ఒక క్లాజెట్ రూమ్ గా చేయించాను. అండ్ ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇట్లా డోర్ తీసి లోపలికి వేయకుండా ఇది కూడా స్లైడింగ్ డోర్ పెట్టించాను. సరే ఎలాగో పర్సనల్ స్పేస్ ఎవరు రాదు కాబట్టి. మోస్ట్లీ సందేశ్ నేను అమ్మ ఉంటాను కాబట్టి మాకు రూమ్స్ చాలు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఓపెన్ గా ఉంటే బెటర్ అని చెప్పి కామన్ బాత్రూమ్ పెట్టించాను అనమాట. సో దీంట్లో కూడా ఈ టైల్స్ ప్రతిదీ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది. బట్ ఇదేంటంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి సెలెక్ట్ చేసిన టైల్స్. సో దిస్ ఇస్ రియల్లీ మై ఫేవరెట్. సో కింద గ్రే కలర్ వచ్చా కాంప్లిమెంట్ చేయడానికి. దీని లోపల మళ్ళీ ఇక్కడితో ఆగిపోవు. దీనికి మళ్ళీ సింపుల్ కొనాలి, అవి కొనాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ గ్రీన్ రూమ్. కింద ఏదైతే మనం మిస్ అవుతామో అది అలాంటిది ఏమన్నా ఇక్కడ కొంచెం క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ కూడా పెద్ద విండో చేపించాను అండ్ సీలింగ్ లో కూడా ఓపెన్ స్పేస్ పెట్టించా. అది మీకు పైకి వెళ్తే కనిపిస్తుంది. ఇలా మా ఇంట్లోకి సన్ రైజ్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఇంత కన్స్ట్రక్షన్ చేస్తే దెబ్బకి నా మీద సన్ పడుతుంది, అది కూడా ఈ స్పాట్ లో. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో అలా పైన మండువా హౌసెస్ వచ్చేది కదా. కానీ మనం ఆ ఇండియన్ స్టైల్లో మనం ఇక్కడ పట్టించుకోలేము విల్లాస్ కాబట్టి. బట్ ఐ స్టిల్ వాంటెడ్ ఇట్ టు బి దేర్. అందుకనే అని కట్ చేయించేసాను. అండ్ అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ వేయించి వర్షం పైన సౌండ్, ఆ ఎయిర్ అంతా ఉంటుంది కాబట్టి అలా చేయించాను అనమాట. సో దిస్ ఇస్ అవర్ థియేటర్ రూమ్. ఆల్మోస్ట్ సివిల్ వర్క్ అయితే అయిపోయింది థియేటర్. అండ్ వెల్కమ్ టు మై ఫేవరెట్ ప్లేస్. దిస్ వాజ్ ద మోస్ట్ వెయిటెడ్ టెర్రస్ అనమాట. బికాస్ దిస్ బ్లాక్ అండ్ వైట్, those stairs, everything was like my visual. ఇట్లా నాకు ఇలా కావాలి అనుకున్నాను, అలానే వచ్చింది. అండ్ ఈ బెంచ్ మా భీమవరంలో మాకు ఒక ఇల్లు ఉండేదన్నమాట. ఆ ఇంటి బయట మా తాతయ్య గారు ఇలాంటి బెంచ్ మీద కూర్చుని వచ్చే వెళ్ళే వాళ్ళందరికీ భోజనం చేశారా, లోపలికి రండి, తినండి, ఏమైనా తింటారా అని చాలా చెప్ప. ఆ బెంచ్ నాకు అలా గుర్తుండిపోయింది. నాకంటూ ఇల్లు ఉంటే ఆ బెంచ్ కంపల్సరీ ఉండాలనుకున్నాను. సో ఆ బెంచ్ వెనకాల ప్లాంట్స్ వేసుకోవడానికి ఇలా పెట్టించా. ఇది మన సెకండ్ ఫ్లోర్ టెర్రస్ కాబట్టి పైన కూడా మెట్లు వేపించి పైన కూడా ఒక టెర్రస్ లాగా క్రియేట్ చేస్తున్నాను. పైన అంతా చెత్త అంతా ఉంది అండ్ వాటర్ ట్యాంకర్ కూడా పైన ఉంది. చాలా రోజుల తర్వాత రికార్డ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇంట్లో ఎప్పుడో అమెరికాలకు ముందు షూట్ చేశాను. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది తెలుసా? వర్షాకాలం వచ్చింది. మేము సమ్మర్ లో ఎప్పుడో స్టార్ట్ చేస్తే వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం వాటర్ వచ్చేసి కింద అంతా ఫాల్ సీలింగ్ అంతా పాడైపోయి లిటరల్లీ ఐ వాజ్ లైక్ డైలమా, ఏంటి ఇంత కష్టపడిన తర్వాత ఇలా అయిందని. సో వాటర్ ప్రూఫింగ్ ఆయన వచ్చి వర్షం తగ్గే వరకు మీరు ఏ పని చేయొద్దన్నారు. 25 days వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో వీ హ్యాడ్ టు స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ సిట్ అట్ హోమ్. బట్ యా ఫైనల్ గా ఎండలు వచ్చి మళ్ళీ మొదలైంది. అందుకని ఆ వర్షం నీళ్లు రాకూడదని చెప్పి మళ్ళీ అవన్నీ వేసి పెట్టారు. ఇప్పుడు అందుకని మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తే తెలియదు కాబట్టి టకటక పనులన్నీ చేపించేస్తున్నాను. రోజు నాకు ఇదే పని. సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే. నా మూడ్ కూడా అంతే బ్రైట్ గా ఉంది. ఫైనలీ అంటే ఇంకా
ఆ గ్రూప్ ప్రవేశం ఆ మూమెంట్స్ రాలేదు కానీ బట్ ముహూర్తం బాగుందని చెప్పి రేపు మన ఇంట్లో పాలు పొంగించబోతున్నాం అనమాట. అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ సిన్స్ లాంగ్ టైమ్. అంటే ఈ ఇంటి గురించి కాకపోయినా చిన్నప్పటి నుంచి మన ఓన్ హౌస్ లో మనం పాలు పొంగించుకోవడం అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ ఆల్ టుగెదర్ వీళ్ళ అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ కట్టించి అన్ని అయిపోయి 10 years అవుతుంది. మళ్ళీ దీనికి కొత్త రూపురేఖలు తీసుకురావడానికి చాలా ట్రై చేసి ఆల్మోస్ట్ 8 నెలల ముందు స్టార్ట్ చేసిన పని ఇప్పటి వరకు కొలుక్కి రాబోతుంది అని అనుకుంటున్నాను. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇంకా నాకే ఐడియా లేదు. బికాస్ వెన్ వీఆర్ డిపెండెడ్ ఆన్ అదర్ పీపుల్ అంటే వర్కర్స్ వలన కొన్ని సిచ్యువేషన్స్ వలన చాలా డిలే అయింది అండ్ చాలా స్ట్రెస్ అయింది. ఈ ఇల్లు ఎంత మారిందో తెలియదు కానీ నేను మాత్రం చాలా మారిపోయాను మెంటలీ, ఫిజికలీ, ఎవ్రీ పాసిబుల్ వే. బికాస్ ఇల్లు కట్టడం అనేది ఇంత స్ట్రెస్ఫుల్ ఉంటుందని నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. డబ్బులు ఉంటే చాలు ఇల్లు కట్టుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. డబ్బులు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. బట్ కొత్తగా ఒక ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టించడం ఈజీ అనిపించింది. ఈ ప్రాసెస్ మొత్తంలో ఉన్నవి తీపిచ్చి కొత్తగా బెటర్ గా ఎలా చేయాలి అన్నది చాలా డిఫికల్ట్ అయితే నాకు అర్థమైంది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం రేపు ఇక్కడ పాలు పొంగించాలి కాబట్టి కిచెన్ ఇక్కడ వస్తుంది. సో ఆల్రెడీ కట్టేసిన కిచెన్ ఆల్మోస్ట్ 80% అయిపోయిన తర్వాత మొత్తం డిమాలిష్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ టైల్స్ వేయించాల్సి వచ్చింది. దాని అన్నిటికీ కారణమైన వాళ్ళు కూడా ఇప్పుడు పనిలో లేరు, తీసేసాను. డబ్బులు కూడా చాలా వేస్ట్ అయ్యి. బట్ ఏ జరిగినా మన మంచికి అంటారు కాబట్టి ఐ బిలీవ్ ఇన్ దట్ సో మచ్. బికాస్ నా పాస్ట్ ఇప్పటికి రిలేట్ చేసుకుంటే అన్ని అలా మేనేజ్ చేసుకుంటారు కదా. సో ప్రస్తుతానికి ఇల్లు ఏ పొజిషన్ లో ఉందో చూద్దరు. లివింగ్ స్పేస్ ఇంకా అలానే ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సి. బెడ్రూమ్ లో అయితే లైట్ కనెక్షన్స్ అవి వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని చేంజెస్ అయ్యాయి. కొన్ని అయ్యాయన్న ఫీలింగ్ నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. లైక్ ఐ బీన్ విజువలైజింగ్ సో మెనీ థింగ్స్. ఇక్కడ బుక్ షెల్ఫ్ చేయించాను. ఈ మామయ్య గారు బుక్స్ పెట్టడానికి ఎక్కువేం లేవు, అన్ని యూఎస్ తీసుకెళ్తారు. పూజ రూమ్ ఇస్ గెటింగ్ రెడీ. దీనికి చాలా పని ఉంది. ప్రస్తుతానికి ఇలా చేయించాము. అండ్ ఇక్కడ ఒక షెల్ఫ్ టు పుట్ ఆల్ ది స్టఫ్ ఇన్సైడ్. ఇది యాక్చువల్లీ పిల్లర్ వచ్చింది కాబట్టి అందుకే పూజ రూమ్ చిన్నగా వచ్చింది. ఈవెన్ మేకప్ రూమ్ ఇస్ గెటింగ్ రెడీ. ఇంతవరకు అయింది. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, చూస్తేనే అర్థమవుతుంది. సో ఫ్యూచర్ లో పనులు అయినప్పుడు చూస్తారు కాబట్టి అక్కడ అర్థమైపోతుంది. మాస్టర్ బెడ్రూమ్. ఇవన్నీ ఏంటంటే వుడ్ ఏం పాడవలేదు. సో మళ్ళీ అది విరగొట్టి ఇవన్నీ చేయడం ఎందుకు అని చెప్పి మేము మాక్సిమం ఎంతవరకు పాత వుడ్ యూజ్ చేయొచ్చు అదే యూజ్ చేసి కొత్తగా పెయింట్స్ లప్పం పెట్టించి డీకో ఇవన్నీ చేపిస్తున్నాం అనమాట. సో కొత్తదానికి ఎంత కాస్ట్ అవుతుంది, దీనికి కూడా అంతే కాస్టింగ్ అవుతుంది మాకు. ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ కవర్ అయిపోయి ఉండేది, అవి తీపిచ్చేసాము. దిస్ ఆల్రెడీ యూ గైస్ సో ఆల్రెడీ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోగ్రెస్. So ఇంకొకటి మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్ వాజ్ బార్ కౌంటర్ విత్ థియేటర్ రూమ్ ఎంట్రీ. ఇది మొత్తం కొన్ని రోజులు టైం పడుతుంది. బట్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చి బాటిల్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఇలా ఫిక్స్డ్ ఉండేలాగా ఇక్కడ బార్ కౌంటర్ అవసరమైన థింగ్స్ ఉంటాయి. అండ్ ఇది యాక్చువల్లీ చిన్నగా అయిందని చెప్పి ఇంకొక కొంచెం పెంచాలనుకుంటున్నాము. ఇక్కడ వరకు థియేటర్ వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు. బట్ కేబులింగ్ అవన్నీ అయిపోయి. సో ఇంటీరియర్ కార్పెట్ ఇవన్నీ చేయించుకోవాలి. దట్ విల్ ఆల్సో టేక్ అనదర్ 1 month. అందరూ 1 month అంటున్నారు కానీ 3 నెలలు అవ్వాల్సింది. 30 చెరువులు నీళ్ళు తగ్గిపించి 8 నెలలు పట్టింది. బాత్రూమ్ లో ఓన్లీ గ్రిల్ అలా వేయించాము. దాని పైన గ్లాస్ వస్తుంది. ప్రస్తుతానికి ఇల్లు అయితే ఇక్కడ రెడీ అయింది. థింగ్స్ ఆర్ మూవింగ్ స్లోలీ బట్ దట్స్ ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ సూన్ వీ విల్ బి ఇన్ దిస్ హౌస్ అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. రేపు అయితే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్ బికాస్ దిస్ ద ఫస్ట్ టైం ఒక ఓన్ హౌస్ లో పాలు పొంగించడం మాకు ఫస్ట్ టైం జరుగుతుంది. నేను చూస్ చేసిన థింగ్స్ అన్ని ఇంట్లో ఉంటాయి. ప్లస్ నేను ఇష్టపడి నాకు నచ్చిన మోడల్ లో కట్టిస్తున్నాను కాబట్టి ఆ తెలియని ఫీలింగ్ అనమాట. బట్
అన్ని పక్కన పెట్టి రేపు సందేశం అందరం కలిసి వచ్చి పాలు పొంగిచ్చేసి ఆ పూజ చేసుకుంటే పనులు త్వరగా అయిపోతాయని కూడా నేను నమ్ముతున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో సీ యూ గైస్ టుమారో. సో బేసికల్ గా మొన్న ఆల్రెడీ మన ఇంటిది గ్రనైట్ అండ్ టైల్ వర్క్ అయిపోయిన తర్వాత అది సరిగ్గా ఫిక్స్ చేయనందుకు అది తీసేసి మళ్ళీ అది ఫిక్స్ చేపిస్తున్నాము. నార్మల్ గా అయితే సింక్ ఇట్లా పైకి వచ్చి వాటర్ ప్రూఫ్ వాటర్ ఇట్లా కడిగినప్పుడు అంతా కింద గ్యాప్స్ లోంచి వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. అలా వెళ్లకుండా ఉండడానికి ఒక చిన్న టెక్నిక్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఇక్కడ చూస్తే అర్థమైంది. సో అది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వుడ్ ఆల్రెడీ వేసిన తర్వాత ఈ సింక్ ఫిక్స్ చేశారనమాట. అండ్ ఈ వుడ్ ప్లాంక్స్ సింక్ లెవెల్ లో ఉండడానికి వుడ్ ప్లాంక్స్ ఓవరాల్ గా వేసారు. సో గ్రనైట్ ఈక్వల్ గా రావడం గురించి. సో ఇప్పుడు గ్రనైట్ ఏంటంటే ఇట్లా పైన సింక్ పైన పెట్టారు సో దట్ మనకి ఏదైనా ఉన్నా సరే టక్కని ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ దీని కార్నర్స్ అవన్నీ వెనకాలకు ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ బయటికి స్పిల్ అవ్వకుండా అలా ఉండడానికి అనమాట. అండ్ నాకు ఇంత సింక్ కావాలనుకున్నాం. సో దిస్ ఇస్ హౌ వి గాట్ ఇట్. ఇక్కడ ట్యాప్ వస్తుంది. బేసికల్ గా ఈ గ్రనైట్ తోనే మాకు చాలా ఇష్యూ అయింది. సో అందుకని చెప్పి చాలా టెన్షన్ తోటి భయం తోటి చేపించుకున్నా. బట్ స్టిల్ ఏదో ఒక మిస్టేక్ వస్తూనే ఉంటది. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో పదంతా అయిపోయింది అనే టైంకి మళ్ళీ వీ హ్యావ్ టు రీస్టార్ట్ అగైన్. ఎగ్జాక్ట్లీ ఈరోజు March 2. లాస్ట్ 1 year బ్యాక్ ఇదే టైంకి స్టార్ట్ చేసాం పని. 2-3 months లో అయిపోద్ది అని చెప్పారు నాకు అందరూ. లైక్ కాంట్రాక్ట్ మేస్త్రి కానీ ఎవ్రీబడి సైడ్ ఇట్ విల్ టేక్ హార్డ్లీ 3 months అండి, మహా అయితే 4 నెలలు అన్నారు. సో ఆ 4 నెలలు మైండ్ లో పెట్టుకుని ఎవ్రీథింగ్ లైక్ ఫైనాన్షియలీ మేము ఉండడానికి ఇల్లు, ఈ ప్రాసెస్ లో ఎవ్రీబడి గాట్ హర్ట్. మల్టిపుల్ ఇల్లులు మారి అక్కడ నుంచి వెకెట్, ఇక్కడ నుంచి వెకెట్. ఇప్పుడు లిటరలీ సామాన్ అన్ని ఒక స్టోరేజ్ రూమ్ లో ఉంటే వీఆర్ రోమింగ్ అరౌండ్ విత్ సూట్ కేసెస్. అంతా ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ అయిపోద్ది అనే టైం కల్లా ఏదో ఒక టెన్షన్ ఏదో ఒకటి. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది March లో స్టార్ట్ చేస్తే June తర్వాత వర్షాలు పడితే మొత్తం లీకేజెస్ అని మళ్ళీ అది కవర్ చేసుకుని వాటర్ ప్రూఫింగ్ అంతా చెక్ చేయించి అంతా చేసిన తర్వాత అయిపోయింది అనే టైంకి కార్పెంటర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. లైక్ లిటరలీ దే లెఫ్ట్ మీ ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ పని ఆగిపోయింది. ఆల్మోస్ట్ 1 month హాల్ టైం వర్క్ అంతా. మొన్న పంతులు గారు బట్ చాలా బాగా చూస్తారు, చాలా మందికి మంచి జరిగింది అంటే సరే ఎందుకు నా పనులన్నీ ఇట్లా డిలే అవుతుంది, ఈవెన్ ఛానల్ రిలేటెడ్ ఆల్సో చాలా డిలే అవుతుంది అని చెప్పి ఐ వాస్ థింకింగ్ సరే ఎవరినైనా కలుద్దాము, జాతకం చూపిద్దాము అది ఇది అని అనుకుని వెళ్తే అంత బాగుంది. కొంచెం ఇట్లా ఒడిదుడుకులు వేస్తూ ఉంటే ఏం కాదు అంటే ఐ వాస్ లైక్ ఒకసారి మన ఇల్లు కూడా వచ్చి చూస్తారా అని చెప్పన్నా, ఎందుకు మంచిగా అనుకుంటా. సో
ఆయన వచ్చి he saw everything, he said everything is perfect. డౌట్ రావచ్చు ఇల్లు కట్టే ముందే చూపించలేదని. అప్పుడు మొత్తం ఫాల్ సీలింగ్ కవర్ అయి ఉండడం వలన ఆయనకి తెలియలేదు అనుకుంటా పాత పంటలకి. సో ఈయన వచ్చినప్పుడు ఫాల్ సీలింగ్ ఇట్లా ఓపెన్ ఉండడం వలన ఇక్కడ 2 బీమ్స్ వచ్చాయన్నమాట. సో దేవుడి గదిలో ఇట్లా బీమ్స్ రాకూడదు, ఇదైతే కంపల్సరీ తీయాలి అని చెప్పన్నారు. సరే ఒకరిని నమ్ముతున్నప్పుడు కంప్లీట్ గా నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. సో ఒకసారి పంతులు గారు వచ్చి చెప్పేళ్ళిన తర్వాత ఐ వాజ్ వెరీ షూర్ నేను తీసేయాలి అని చెప్పి. బట్ మళ్ళీ అందరితో మాట్లాడితే అందరు ఏమన్నా ఇంకో 5 అడగండి, తెలుసుకోండి, తెలుస్తుంది కదా ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, మళ్ళీ పగలు కొట్టడం అంటే మళ్ళీ మొదటికి వెళ్ళినట్టు అయింది అంటే అనేసి మళ్ళీ అదే పంతులకి ఫోన్ చేసి ఇట్లా సెంటరింగ్ క్లోజ్ చేస్తాం, మొత్తం అంతా బీమ్స్ కవర్ చేస్తాం, అలా ఏం కుదరదమ్మా, మొత్తం తీసేయాలి ఇది. ఎందుకు అంటే స్టెబిలిటీ, లైఫ్ లో స్టెబిలిటీ ప్లస్ మంచి గురించి ఒక ఏదైనా చెప్తారు. సో ఐ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. ఏముంది ఒక మహా అయితే ఒక 4 రోజులు అటు ఇటు అవుతే ఏదైతే మంచిగా చేసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్ షేప్ వాల్ పని ఉంటున్నాను. ఎలక్ట్రికల్ కూడా అయిపోయింది, బట్ కొంచెం సపోర్ట్ చేసి అందరూ హెల్ప్ చేస్తున్నారు. సో ఇది బ్రేక్ చేస్తే పూజ రూమ్ ఇక్కడికి రాబోతుంది. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని పెట్టుకున్నాను కాబట్టి ఐ వాంట్ టు accomplish this. Yeah, it was really hard. It was really hard. So ఈ బుక్ షెల్ఫ్ ఏదైతే ఉందో ఆ కార్నర్ కి షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఇక్కడ పూజ రూమ్ వస్తుంది. 2 months బ్యాక్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ ఎందుకు రెగ్యులర్ గా వీడియోస్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని. బట్ దిస్ వాజ్ ద రీజన్. లైక్ యు నో వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ హౌస్, వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ లైఫ్ స్టైల్, అంటే ఎంత చిన్న ఇల్లు అయినా ఎందుకు దాంట్లో మనుషులు హ్యాపీగా ఉంటారంటే పొద్దున్నే లేచి పనికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంటారు. ఎంత సంపాదించి ఎంత ఉన్నా సరే ఇల్లు అనేది, మన ఇల్లు అనేది లేకపోతే, అది రెంట్ ఇల్లు అన్నా హౌస్ అన్నా ఏదైనా సరే, పక్షులు కూడా సాయంత్రం అయ్యేసరికి వాటి డ్యూటీకే వెళ్తాయి కదా, అలాగా ఈ 1 year ఇల్లు లేకపోవడం అనేది ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఐ షుడ్ డెఫినెట్లీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ ఐఎమ్ షూర్ ఇది అయ్యేసరికి డెఫినెట్ గా అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంకా స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు డూ దీస్ వర్క్స్. फ्लैट फ्रेम आएगा ना, इधर फ्लैट ग्लास का इधर कुछ भी नहीं है. हम बात कर रहे हैं इसका एक एक्स्ट्रा होगा, आपको नीचे भी 5 पीस डालना. సో ఇప్పుడు బేసికల్ గా ఏం చేస్తున్నామంటే ఈ గ్రిల్ అంతా తీపిచ్చేస్తున్నాను. బికాస్ ఐ వాంట్ టు పుట్ అ ఫిక్స్డ్ గ్లాస్. ఇది మళ్ళీ ఫ్రేమ్ తీసేసి చాలా డబల్ ఖర్చులు అవుతున్నాయి కాబట్టి జస్ట్ ఇది తీసేసి ఇది ఫిల్లింగ్ చేసి ఇక్కడ గ్లాస్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి దానికి బీడింగ్ కొడతారు అనమాట. సో అది వర్క్. ఈ విండోస్ వెళ్ళిపోతాయి. ఇక్కడ వెంటిలేషన్ కంపల్సరీ కావాలి కాబట్టి ఈ విండోని ఓపెన్ పెడతాం. సో ఎప్పుడు ఎయిర్ క్రాస్ వెంటిలేషన్ ఉండడం గురించి ఈ విండో ఒకటి ఓపెన్ పెడతాం అనమాట. సో ఈ బ్లాక్ గ్లాస్ పెడితే ఇంత డార్క్ ఉంటుంది రూమ్. ఇంకా ఇది కూడా వేసేస్తే కూడా ఇంత డార్క్ ఉండదు. అదే మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెడితే ఇందాక ఇంత వెలుగు వస్తుంది. సో వెలుగు నుంచి ఇంకా ఎందుకని చెప్పి మొత్తం అన్ని గ్లాసులు మారుస్తున్నాం అనమాట. లాస్ట్ 1 year నేను నేర్చుకున్నది ఎంత ఓపిక, సహనం అనేది చాలా పెరిగింది. బికాస్ యూ వర్క్ విత్ మల్టిపుల్ పీపుల్ అండ్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్ అంటారు కదా. ఐ లెర్న్ ఇనఫ్ అమ్మ, చాలా ఈజీగా కనిపించింది. సో ఫైనల్ గా డీప్ క్లీనింగ్ వరకు వచ్చేసింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే
ఎక్కడ చూసినా మట్టి, సిమెంట్, దుమ్ము ఇవే కనిపించేది. అండ్ కొంచెం క్లీన్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ మట్టి వచ్చేసేది. ఎందుకంటే డ్రిల్ మిషన్ వాడి అవి వాడి ఇవి వాడి నేను ఎప్పుడు వచ్చినా ఇట్ వాస్ నాట్ సో ఎక్సైటింగ్. ఇట్ వాస్ లైక్ ఓకే ఓకే అవుతుంది అన్న ఫీలింగ్. బట్ వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ క్లీన్, ఎప్పుడైతే క్లీనింగ్ అదంతా అవుతుందో నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ అది. ఫైనల్లీ ఇట్స్ డన్. అండర్ కన్స్ట్రక్షన్ వీడియో అనేది ఇప్పటికీ ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 year నుంచి రికార్డ్ చేస్తున్నాం. వచ్చినప్పుడల్లా గ్లిమ్సెస్ తీయడం, ద మూమెంట్స్. అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్లీ మోస్ట్ మెమరబుల్ వీడియో ఆఫ్ మై లైఫ్ బికాస్ ఐ సీన్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ హోల్ ఇయర్. దీంతో మనకు వచ్చేది టేక్ అవే ఏంటంటే ఎంతమంది పనిచేశారు, ఎలా పనిచేశారు, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ లో, అవన్నీ మనకి దీంట్లో వచ్చేసింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ డన్. నెగిటివిటీ అనేది పక్కన పెట్టేసి పాజిటివ్ నోట్ తోటి మన కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ మూమెంట్ గురించి నేను వెయిట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు అయిపోద్ది. ఎందుకంటే ఇల్లు అవుతానే మేము మూవీ నవ్వచ్చు, అంటే వీడియోస్ అయితేనే మేము మూవీ నవ్వచ్చు అని చెప్పి బికాస్ మొత్తం ఆర్గనైజ్ చేసేసి అవన్నీ సెట్ చేసాక మమ్మీని, సందేశ్ని అందరినీ తీసుకొచ్చి పెడదాం ఇంట్లో అనుకున్నాను. అందుకని మీ బీయింగ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్ లైక్ ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ లైక్ కంప్లీట్ DIY, డూ ఇట్ యువర్ సెల్ఫ్ వీడియోస్. ఒక్కొక్క రూమ్ ని ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఏంటి అసలు ఏమేమి కొన్నాను, 1 year నుంచి కొని పెట్టిన సామాన్లన్నీ ఓపెన్ చేసుకుని కిచెన్ ఆర్గనైజింగ్ అండ్ లివింగ్ ఏరియా ఆర్గనైజింగ్, డైనింగ్ ఏరియా ప్లస్ బెడ్రూమ్స్, మేకప్ రూమ్, థియేటర్, చాలా బ్లాగ్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ ఏం చేస్తున్నాం అనేది ఈచ్ ఎపిసోడ్ లో మీరు చూడబోతున్నారు. అండ్ మీకు ఏ ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, కానీ ఎప్పటి నుంచి అయితే ఈ హోమ్ టూర్స్ హవా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను హోమ్ టూర్ చేయాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలని నేను నోయిల్ డిసైడ్ అయ్యి ఫైనల్ గా we thought this is the best idea. Right now or at this moment I am super duper excited. And finally it's happening. Finally ga mana DIY start avutundi. Let's get started besties. Let's recreate everything again. అంటే ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ అనేది ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసుకున్నాము ఈ డ్రీమ్ హౌస్ ని. See you guys soon. See you guys next week. Lots of love besties. Bye bye.